మనం చాలామంది డిసిప్లిన్గా ఉండాలి అండ్ లైఫ్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటాం, కానీ డిసిప్లిన్గా ఉండలేం అండ్ సక్సెస్ కాలేం. రీజన్స్: కన్సిస్టెన్సీగా ఉండకపోవడం అండ్ లేజీగా ఉండడం. మీ లైఫ్లో నుంచి లేజినెస్ పోవడానికి అండ్ కన్సిస్టెన్సీ రావడానికి నేను ఒక 5 టిప్స్ చెప్తా, అవి పాటించండి. ఫస్ట్ టిప్: మేక్ ఏ టైం టేబుల్. అండ్ ఇన్ని డేస్ అని అనుకోండి, లైక్ నేను ఈ టైం టేబుల్ పాటిస్తా, ఇన్ని రోజులు పాటిస్తా అని అనుకోండి. అండ్ రోజు ఆ టైం టేబుల్ని ట్రాక్ చేయండి. లైక్ నీ షెడ్యూల్లో ఒక 10 వర్క్స్ ఉన్నాయనుకో, ఒక వర్క్ అయిపోయిందా, ఆ వర్క్ని ఆ రోజు టిక్ చేయి. అండ్ ఎప్పుడు లాంగ్ షెడ్యూల్, మల్టీ వర్క్స్ పెట్టుకోకండి. ఫస్ట్ 7 డేస్తో స్టార్ట్ చేయి. సక్సెస్ అయ్యావా, మళ్ళీ 7 డేస్తో స్టార్ట్ చేయి. ఈసారి కూడా సక్సెస్ అయ్యావా, నెక్స్ట్ 11 డేస్ పెట్టుకో. మళ్ళీ 11 డేస్ టైం టేబుల్ సక్సెస్ అయ్యావా, మళ్ళీ 11 డేసే పెట్టుకో. నెక్స్ట్ 21 డేస్, నెక్స్ట్ 1 మంత్, అలా ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళండి. ఒకేసారి 71 డేస్ చేస్తా అని అనుకోకండి, అది సక్సెస్ కాదు. నువ్వు చేసే చిన్న చిన్న టాస్క్ వల్ల నీ బ్రెయిన్కి కూడా నువ్వు ఈజీగా హ్యాబిట్స్ అలవాటు చేస్తున్నావని అర్థమవుతుంది. సెకండ్ టిప్: సపోజ్ 7 డేస్ టైం టేబుల్ నువ్వు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసావు అనుకో, నీకు నువ్వు రివార్డ్ ఇచ్చుకో. ఫర్ ఎగ్జాంపుల్, నేను జిమ్కి వెళ్దాం అనుకుంటున్నా, కానీ నా దగ్గర షూస్ లేవు అండ్ జిమ్ కోసం ఇయర్ ఫోన్స్ కొనుక్కోవాలని ఉంది అండ్ నేను వెంటనే కొనుక్కోను. 3 మంత్స్ సక్సెస్ఫుల్గా జిమ్కి వెళ్ళాక కొనుక్కోవాలని డిసైడ్ అయ్యాను. అలాగే నా ఎడిటింగ్ కోసం మానిటర్ కొనుక్కోవాలని ఉంది, కానీ టార్గెట్ పెట్టుకున్నా 10K సబ్స్క్రైబర్స్ వస్తేనే కొనుక్కోవాలని. ఇలా చేయడం వల్ల మనకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అవి కొనుక్కోవాలనే ఉద్దేశం మీదనైనా మనం కష్టపడతాం. అలాగే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఇష్టమైనవైనా అవసరం ఉన్నవైనా మీరు టాస్క్ కంప్లీట్ చేశాకే ముట్టుకుంటా అని ఫిక్స్ అవ్వండి. థర్డ్ టిప్: వర్క్ ఇన్ సైలెన్స్. జీవితంలో మనం సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ మనం ఈ సోషల్ లైఫ్ నుంచి దూరం అవ్వాలి. నువ్వు గంటలు ఫోన్ స్క్రోల్ చేస్తూ ఎప్పుడు ఏ ఫ్రెండ్తో తిరుగుదామనే ఆలోచనలు ఉండకూడదు. ఒకటి గుర్తుపెట్టుకో, జీవితంలో సక్సెస్ అయిన వాళ్ళందరూ ఒంటరిగా స్ట్రగుల్ అయిన వాళ్ళే. ఇది నీ లైఫ్. నువ్వు సక్సెస్ అవ్వాలంటే నీ ఆట నువ్వే ఆడాలి, అది ఒంటరిగానే ఆడాలి. ఫ్రెండ్స్, సోషల్ మీడియా అన్నీ అవాయిడ్ చేయాలి. ఎవరి గురించి ఆలోచించొద్దు, ఎవరి మాట పట్టించుకోవద్దు. జస్ట్ నువ్వు సక్సెస్ అయ్యే వరకు నువ్వు డిసప్పియర్ అయిపోవాలి. ఫోర్త్ టిప్: లేజీగా ఉండడం. మన బ్రెయిన్ అండ్ బాడీ ఎప్పుడు మనం ఒక వర్క్ చేద్దామంటే అస్సలు మనకు కోఆపరేట్ చేయదు. సపోజ్ నువ్వు మార్నింగ్ లేవాలి అని అలారం పెట్టుకున్నావు, అలారం మోగానే ఇంకో 5 మినిట్స్ అంటావు, ఆ 5 మినిట్స్ కాస్త 1 అవర్ అయిపోతుంది. సపోజ్ నువ్వు మార్నింగ్ లేవాలంటే నైట్ నువ్వు టైంకి పడుకోవాలి. నైట్ నిద్ర రావట్లేదంటావా, ఒక్కరోజు రాదు, 2 రోజులు రాదు, 3rd డే పక్కా నిద్ర వస్తుంది. టైంకి ఒక 2 డేస్ లేట్గా పడుకున్నా మార్నింగ్ టైంకి లేవు. ఆఫ్టర్నూన్ అవర్స్లో రెస్ట్ తీసుకోకు, టైం సెట్ అయిపోతుంది. లైఫ్లో నువ్వు సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ మన బ్రెయిన్ అండ్ బాడీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి తీసుకురావాలి. బ్రెయిన్ అండ్ బాడీని మన కంట్రోల్కి తెచ్చుకోవాలి. నీ బాడీకి బ్రెయిన్కి ఆ వర్క్ చేయడం ఇష్టం లేకపోయినా అదే వర్క్ చేయాలి. అలానే కాన్సన్ట్రేషన్ రావట్లేదంటావా, 2 times ఆర్ 3 times ఆర్ 5 times నువ్వు అదే రిపీట్ చేయి. దెబ్బకి బాడీ అండ్ బ్రెయిన్ రెండు వీడు మన మాట వినట్లేదు, మనమే వీని మాట విందామని అనుకుంటాయి. ఫిఫ్త్ టిప్: నువ్వు నెక్స్ట్ డే ఏం చేయాలనుకుంటున్నా అది ఈరోజు నైట్ ప్లాన్ చేసుకో. ఒక బుక్ రాసుకో, డే మొత్తం ప్లాన్ చేసుకో. నెక్స్ట్ డే నువ్వు ఏ బుక్ చదువుదాం అనుకుంటున్నావో, ఏ టాపిక్ కంప్లీట్ చేయాలనుకుంటున్నావో, ఏ టాస్క్ కంప్లీట్ చేయాలనుకుంటున్నావో అన్నీ ఈరోజు నైటే తీసి అరేంజ్ చేసి పెట్టుకో. నెక్స్ట్ డే నీ డైలీ టాస్క్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది. ఈ 5 టిప్స్ పర్ఫెక్ట్గా ట్రై చేయి, పక్కా నీ లైఫ్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో ఇలాంటి కంటెంట్ కోసం.